ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్, డాక్ మహారాజు, సంక్రాంతికి వస్తున్నా. ఈ సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏది? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కలెక్షన్ ఎంత రావచ్చు? కలెక్షన్ 3,000 కోట్లు రావచ్చు. 3,000 కోట్లు. నిజంగా 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 అంటే వస్తుందంటారా? వస్తుంది. అలా కంటెంట్ అలా ఉంది. ఏమనుకోడు టీవీ టైలర్ ఎట్లుంది అనుకోడు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, డాక్ మహారాజు సంక్రాంతికి వస్తున్నా, ఆయన తర్వాత గేమ్ చేంజర్ మూవీ వస్తున్నాయి కదా. ఈ మూవీలో మీ ఫేవరెట్ మూవీ ఏది? డాక్ మహారాజ్. డాక్ మహారాజ్ ఎందుకు కలెక్షన్ రావచ్చు అనుకుంటున్నారు? డాక్ మహారాజ్ 100 కోట్లు. నిజంగా అంటే 100 కోట్లు వస్తుందా? నిజంగా అంటే వస్తుంది. నీ కళ్ళు ఎందుకంటే ఎరగున్నాయి. నిద్ర సరిగ్గా పడుకోలేదు కాబట్టి ఎరగైతున్నాయి కళ్ళు. నిద్ర సరిగ్గా తెలియదని ఎరగవుతున్నాయా? ఏమో నాకు వేరే విధంగా అర్థమవుతుంది. ఓకే ఓకే. ఇంకోటి గేమ్ చేంజర్ మీ దగ్గర ఏదో స్మెల్. గేమ్ చేంజర్ మూవీ మీరు చూడరా? మేము చూస్తాము గేమ్ చేంజర్. ఇప్పుడే చూడము, టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మేము అభిమానం కాబట్టి దాదాపు 1000 కోట్లు క్రాస్ చేస్తామని అనుకుంటున్నాం. నిజంగా 1000 కోట్లు క్రాస్ చేస్తుందంటారా? 100%. రామ్ చరణ్ అంటే ఏందనుకున్నావు? కింగ్. రామ్ చరణ్ తర్వాత ఏ హీరో అయినా. ఓకే ఓకే. మళ్ళా సంక్రాంతికి వస్తున్న సినిమా? సంక్రాంతికి వచ్చేది రామ్ చరణ్. సంక్రాంతికి వస్తున్న సంక్రాంతికి వస్తున్న ఏ సినిమా ఉంది? ఏ సినిమా? వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అది మామూలుగా ఫ్యామిలీ స్టోరీస్ ఉంటుంది. దాంట్లో ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చూస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. డాక్ మహారాజు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాయి. ఈ సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కలెక్షన్ ఎందుకు కావచ్చు అనుకుంటారు? గేమ్ చేంజర్ కి 2 కోట్ల 3 కోట్ల దాకా కావచ్చు. 2 కోట్ల 3 కోట్ల. మళ్ళా అంటే ఫ్లాప్ అయితే ఉంటారా మూవీ? బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఓకే. ఆయన తర్వాత సంక్రాంతికి వస్తున్నాయని చెప్పేసి ఆ సినిమాకి వెళ్తారా మీరు? పోతాం, ఖచ్చితంగా పోతాం. సంక్రాంతి అది వ్యవస్థ ఖచ్చితంగా 100%. డాక్ మహారాజ్ కి కంపల్సరీ బస్ వస్తాం మనం కూడా. ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏది? డాక్ మహారాజ్. డాక్ మహారాజ్. ఓకే ఓకే. ఈ సినిమాకి కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటారు? 10 కోట్లు, 10 కోట్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, డాక్ మహారాజు, సంక్రాంతికి వస్తున్నాయి, గేమ్ చేంజర్. ఈ 3 సినిమాలు మీ ఫేవరెట్ సినిమా ఏదే? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఎంత కలెక్షన్ రావచ్చు అనుకుంటారు? గేమ్ చేంజర్ 90 కోట్లు రావచ్చు. 90 కోట్లు. ఓకే. మీరు డెఫినెట్ గా వెళ్తారా సినిమాకి? వెళ్తాం మేడం. ఓకే. మళ్ళా సంక్రాంతికి వస్తున్న సినిమాకి వెళ్ళారా వెంకటేష్ గారు? మేడం వేస్తాం. డాక్ మహారాజుకి లేదు, అదే డాక్ మహారాజుగా వేయదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్, డాక్ మహారాజు, సంక్రాంతికి వస్తున్నాయి. ఈ 3 మూవీలో మీ ఫేవరెట్ మూవీ ఏది? అయితే సంక్రాంతి వస్తుందని మూవీ చూస్తాను. వెంకటేష్ గారు మూవీ చూస్తా అంటారు. అవును. వెంకటేష్ గారి సినిమా ఏంటి, ఎన్ని కోట్లు బడ్జెట్ చేయొచ్చు? నాకు తెలియదు అండి. ఒక 1 వీక్ లో ఒక 100 కోట్లు చేయొచ్చు. ఓకే, ఒక 100 కోట్లు కలెక్షన్ చేయొచ్చు అనమాట. ఆయన తర్వాత గేమ్ చేంజర్ మూవీకి మీరు వెళ్తారా? లేదండి, ఎందుకంటే ఫ్యామిలీ వైజ్ వెళ్ళాలంటే సంక్రాంతి వెంకటేష్ మూవీ చూస్తే బెటర్ అనుకుంటున్నా. సో అదే చూస్తాను. అంటే గేమ్ చేంజర్ మూవీ వెళ్ళాలంటారా? నేనైతే వెళ్ళను. ఓకే. ఆయన తర్వాత డాక్ మహారాజు, బాలకృష్ణ గారి సినిమాకి మీరు వెళ్తారా? లేదండి, ఒక మూవీ అనుకుంటున్నా. 3 మూవీలో ఒక మూవీ అనుకుంటున్నా. సో అదే చూస్తాను. ఓకే. సినిమా హిట్ అవుతా అంటారా డాక్ మహారాజు? ఐ డోంట్ నో, నాకు తెలియదండి. ఈ ఇన్ని మూవీలో ఇప్పుడు 3 మూవీలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ కావచ్చు? ఐ థింక్ వెంకటేష్ మూవీ అనుకుంటున్నా. సంక్రాంతికి వస్తున్నాయని చెప్పేసి. సంక్రాంతి వస్తుందని మూవీ హిట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. డాక్ మహారాజు సంక్రాంతికి వస్తున్నాడు, ఆయన తర్వాత గేమ్ చేంజర్. ఈ మూవీలో మీ ఫేవరెట్ మూవీ ఏది? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఓకే. ఈ సినిమా ఎన్ని కోట్లు బడ్జెట్ చేయొచ్చు అంటారు? ఒక 2 కోట్లు పని చేస్తుంది అనుకో. 2 కోట్లు. కంపల్సరీ ఈ సినిమా హిట్ అవుతుంది అంటారా? హిట్ అవుతుంది. హిట్ అవుతుంది. ఆయన తర్వాత డాక్ మహారాజు సినిమాకి మీరు వెళ్ళారా? వెళ్ళాము. డాక్ మహారాజు సినిమాకి మీరు వెళ్ళారా అంటున్నా? వెళ్తాం, రిలీజ్ కే వెళ్తాం. ఈ సినిమా హిట్ అవ్వచ్చు అంటారా, ఫ్లాప్ అవ్వచ్చు అంటారా? హిట్ అవ్వచ్చు అనుకున్నాము. దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాయి వెంకటేష్ గారి సినిమా. వెంకటేష్ సినిమా అయితే దానికి రిలీజ్ కే పోతాం. వెంకటేష్ గారిని. ఈ సినిమా ఎన్ని కోట్లు బడ్జెట్ లో రావచ్చు అనుకుంటా? 10 కోట్లు వస్తుందేమో. ఓకే. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాడు, ఆయన తర్వాత డాక్ మహారాజు. ఈ 3 సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏది? బాలకృష్ణ. డాక్ మహారాజు. ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? 100 కోట్లు. 100 కోట్లు. ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతా అంటారా? హిట్ అవుతుంది.
ఓకే, గేమ్ చేంజర్ మూవీ. ఏం చేద్దాం మూవీ అయితే ఓకే, అయిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాడు ఫిల్మ్. అది కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి, గేమ్ చేంజర్, డాక్ మహారాజు. సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలు మీ ఫేవరెట్ సినిమా ఏది? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ మూవీ హిట్ అవుతుంది అంటారా? చెప్పలేం, హిట్ అయితే కావాలని కోరుకుంటాను. మూవీకి ఎంత కలెక్షన్ కావాలనుకుంటారు? ఎంత కలెక్షన్ కావచ్చు ఒక్క రోజుకి? ఓకే, ఓవరాల్ గా మొత్తం ఎన్ని డేస్ ఆడితే అన్ని డేస్ కి కలెక్షన్స్ అంటే చెప్పలేం, 1000 కోట్లు రావచ్చు, 200,000 క్రోర్స్ రావచ్చు. ఓకే, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి సినిమాకి వెళ్తారా? వెంకటేష్ గారి సినిమాకి వెళ్తాను. సినిమా హిట్ అవ్వచ్చా, ఫ్లాప్ అవ్వచ్చా? హిట్ అవుతుంది. ఓకే, డాక్ మహారాజ్ కి, బాలకృష్ణ గారి మూవీకి? అన్ని మూవీల కంటే వెళ్ళలేము కదా, యాది ఫ్రీ ఉంటే వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ రామ్ చరణ్ ది, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ ది, డాకు మహారాజు బాలకృష్ణది. అందులో మీరు ఏ సినిమాకి వెళ్తారు? సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నారు, వెళ్తారు. ఎందుకు? అది మా హీరో కదా. మీ హీరో మీరు వెంకటేష్ ఫ్యానా? వెంకటేష్. మరి రామ్ చరణ్ ఫ్యాన్ కాదా? పోతాం, దానికి కానీ పోతాం. గేమ్ చేంజర్కి వెళ్తారా? ఓకే, సినిమా హిట్ అవుతుంది అంటారా? హిట్ కావాలా, సాంగులు కూడా బాగున్నాయి. బాగా హిట్ అవుతుంది. ఫస్ట్ షోకి వెళ్తారా లేకపోతే ఫస్ట్ షోకే స్లోగా వెళ్తారా? ఫస్ట్ షోకే. అంటే పండగకి వెళ్ళరా? పండగ ఫస్ట్ షోకి. ఎప్పుడు రిలీజ్ అది? రిలీజ్ 11 12 ఉంది. పండగ అయితే 15 ఉంది కదా. పండుగ వెళ్తాం. ఎంత బడ్జెట్ రావచ్చు అనుకుంటున్నారు మీరు? 100 కోట్లు రావచ్చు. 100 కోట్లు ఈజీగా రావచ్చు. సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కోసం సినిమా కోసం పోతాం. మరి బాలకృష్ణ సినిమాకి వెళ్ళరా? వెళ్తాం, వెళ్ళొచ్చు, వెళ్ళవచ్చు. ఛాన్సెస్ తక్కువ అంటారు. ఇదంటే గ్యారెంటీ. సంక్రాంతికి వస్తారు సినిమా గ్యారెంటీ. వెంకటేష్ యాక్టింగ్ బాగుంటది అంటారా? బాగుంటది, యాక్టింగ్ కామెడీ అంతే బాగుంటది. ఆయన కామెడీ కోసం వెళ్తున్నారా? అన్ని విధాలు బాగుంటది. మంచిది, ఖచ్చితంగా పోతాం. సంక్రాంతికి వస్తున్నాం, సినిమాకి పోతున్నాం. ఓకే ఓకే. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయన్నా. గేమ్ చేంజర్ రామ్ చరణ్ ది, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ ది, డాకు మహారాజ్ బాలకృష్ణది. అందులో మీరు ఏ సినిమాకి వెళ్తారు? సంక్రాంతి వస్తున్నాం. ఎందుకు ఆ సినిమాకి? ఫ్యామిలీ సినిమా. మీరు ఎవరి ఫ్యాన్? నేనా? వెంకటేష్ ఫ్యాన్. ఇంతకు ముందు ఎన్టీఆర్ ఫ్యాన్ అనుకుంటా. లేదా? గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళరా? వెళ్తారా? ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? ఫస్ట్ ఏది వస్తే అది సంక్రాంతికి వెళ్తాం. ఫస్ట్ ఎందుకు? మూవీ బాగుంటుందని చూసే. మూవీ బాగుంటుందని. కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? ఏది? సంక్రాంతికి వస్తున్నాం. రావచ్చు ఒక 50 కోట్లు. 50 కోట్లు. మరి గేమ్ చేంజర్ రావచ్చు 100 కోట్లు. గేమ్ చేంజర్ 100 కోట్లు వస్తుందా? రావచ్చు అండి. ఎందుకు? అది ఇంతగా నేషనల్ సినిమా కదా. డాకు మహారాజ్? డాకు మహారాజ్ బాలకృష్ణ. నో ఐడియా. ఓకేనా? ఫ్యామిలీతో వెళ్తారా మీరు సినిమాకి? సింగిల్కి వెళ్తున్నారు? సింగిల్ గానే వెళ్తారు. సరే, ఓకే. నా సంక్రాంతికి ఇప్పుడు 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ రామ్ చరణ్ ది, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ ది, డాకు మహారాజ్ బాలకృష్ణది. అందులో మీరు ఏ సినిమాకి వెళ్తారు? మేము డాకు మహారాజ్కి వెళ్తాం. వెళ్తే డాకు మహారాజ్కి. ఎందుకు? ఈ మధ్య బాలకృష్ణ యాక్టింగ్ బాగుంటుందని. సినిమా కంటెంట్ దేని గురించి అనుకుంటున్నారు? అదే ఏదైనా దొంగతనాల గురించి ఉంటుంది అని అనుకుంటున్నారు. అంటే దొంగలకి రాజు మాదిరి ఉంటాడు కదా, అట్లా లీడర్షిప్ గా ఉంటాడు కదా, దాని గురించి అనుకుంటా. కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు దానికి? 70-80 కోట్లు రావచ్చు అనుకుంటా. అంటే మీ ఎస్టిమేషన్ ప్రకారం అంతా. ఓకేనా? సినిమాలో సాంగ్స్ కోసం వెళ్తున్నారా, యాక్టింగ్ కోసం వెళ్తున్నారా? యాక్టింగ్ కోసం వెళ్తాం. యాక్టింగ్ కోసమే. ఫస్ట్ షోకి వెళ్తారా? దొరికితే ఫస్ట్ షోకి వెళ్ళచ్చు, లేదంటే పండగకి అలాగా ప్లానింగ్ అట్లా. ఫ్యామిలీతో వెళ్తారా, సింగిల్ కి వెళ్తారా? ఫస్ట్ సింగిల్ కి వెళ్తా, తర్వాత ఫ్యామిలీతో వెళ్తాం. ఓకే ఓకే. సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కన్నా. గేమ్ చేంజర్, డాకు మహారాజు. సంక్రాంతికి వస్తున్నాం. ముగ్గురు హీరోలు డిఫరెంట్. అందులో రామ్ చరణ్ బాగా సినిమా హిట్ అవుతా అంటున్నారు. మీరు అందులో ఫస్ట్ ఏ సినిమాకి పోతారు? నేనైతే సంక్రాంతి పోతాం. ఎందుకు? దాంట్లో గోదావరి గట్టి బాగుంది. పాట కోసం పోతారా, వెంకటేశ్వర కోసం పోతాం? పాట కోసం పోతాం. మరి గేమ్ చేంజర్ అది చూసిన సినిమా కదా, పాటలు ఆల్రెడీ ఆడి చూసినారు సినిమాని? మీరు చూసినాం ఇంకా ఆల్రెడీ. ఎప్పుడు చూసినారు? ఇంకా అది ఏదో గ్లోబల్ స్టార్ డాన్స్ వచ్చింది కదా, అదే ఉంటుంది సినిమా అంతా. అంటే రీల్స్ చూసి మీరు సినిమా కంటెంట్ చెప్తారా? ఆల్మోస్ట్ అందరూ అంతే. అందరు ఎప్పుడు మీరు చెప్పరా? అంటే సంక్రాంతి అంటే ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీతో పోతాం కాబట్టి గోవా గట్టి సినిమా పోతాం. మరి ఫ్యామిలీతో కూడా పోతారా? మరి గేమ్ చేంజర్ ఎట్లా? అది సినిమా అంటే ప్రజెంట్ ఏం ఐడియా లేదు, చూద్దాం. మేము అనుకోలేదు దాని గురించి. ఎన్ని కోట్లు రావచ్చు ఇప్పుడు మీరు వెళ్ళే సినిమాకి?
నేను సినిమాకి డబ్బుతో ఏం పని హ్యాపీ వస్తే చాలు. హ్యాపీ ఫీల్ అయితే చాలు. సరే, మరి గేమ్ చేంజర్కి వెళ్ళాలనుకున్నారు లేదా? గేమ్ చేంజర్ సినిమాకి చూద్దాం కాకం బట్టి. డాకు మహారాజ్ అంటే అది మాస్ లాస్ట్ అంటే కన్ఫర్మ్ గా 3 సినిమాలకు వెళ్తారా? ఫస్ట్ వచ్చేసి సంక్రాంతి, సెకండ్ డాకు మహారాజ్, లాస్ట్ రామ్ చరణ్. 3 సినిమాలకి అయితే కన్ఫర్మ్ గా వెళ్తారు. కన్ఫర్మ్.